ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలన్నా? ఏం చేయాలి తమ్ముడు? ఏం చేయాలక్క? ఏం చేయాలి పెద్దమ్మ? ఏం చేయాలి పెద్దమ్మ? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. నొక్కి 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడు కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమా? సిద్ధమా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఎర్రచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యానవా? మన గుర్తు ఫ్యాన్ అక్క. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ, మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను. లావణ్యమ్మ. లావణ్యమ్మ మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు, అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే, నేను ఆర్కేకి చెప్పి, ఆర్కే ఈసారి మనం త్యాగం చెయ్యాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి, ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే, అక్కడ వాళ్ళేం చేస్తా ఉన్నారు? బీసీల సీటు కదా, గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు. 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా. అలాగే నా పక్కన ఎడం వైపున రోషయ్య నిలబడి ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. తాను కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రోషయ్యన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. మీ బిడ్డ ఒక్కడే